టీవీ న్యూస్ కి స్వాగతం. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నేడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓట్లు కీలకం కాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక మొత్తం జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా మొత్తం ఓట్లు 1439 ఓట్లలో దాదాపు 119 ఓట్లు బీజేపీకి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పోటీ చేయకపోవడం వల్ల ఆ ఓటు ఏ పార్టీకి పడతాయా అని రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. కొంతమంది కాంగ్రెస్, మరికొంతమంది టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా ప్రచారం కొనసాగుతున్నప్పటికీ ఆ ఓట్లు అభ్యర్థుల గెలుపు ఓటమిపై ప్రభావితం చూపే అవకాశం ఉంది. మొత్తం పోలింగ్ కేంద్రాలు మహబూబ్ నగర్ ఎంపీడీఓ కార్యాలయం 245 ఓటర్లు, కొడంగల్ ఎంపీడీఓ కార్యాలయం 56 ఓటర్లు, నారాయణపేట ఎంపీడీఓ కార్యాలయం 205 ఓటర్లు, వనపర్తి జడ్పీ కార్యాలయం 218 ఓటర్లు, గద్వాల జడ్పీ కార్యాలయం 225 ఓటర్లు, కొల్లాపూర్ బాలికల జూనియర్ కళాశాల 67 ఓటర్లు, నాగర్ కర్నూలు బాలుల జడ్పీహెచ్ఎస్ స్కూలు 101 ఓటర్లు, అచ్చంపేట బాలికల జడ్పీహెచ్ఎస్ స్కూల్ 79, కలవకుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల 72 ఓటర్లు, షాద్నగర్ ఎంపీడీఓ కార్యాలయం 171 ఓటర్లు. జిల్లా వ్యాప్తంగా ఇక ఓటర్స్ తమ ఓట్లు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు.